వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దినం దేవుని యొక్క మాటల్ని మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి బైబిల్ అందరూ కూడా తెరవండి. బైబిల్లో రాయబడినటువంటి మాటల్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, చదువుకుందాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. గ్రంథకర్త ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు తాను చూస్తున్నటువంటి దర్శనం, ఆ దర్శనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 7 సంఘాలకు తెలియజేసినటువంటి సమాచారాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క 7 సంఘాలలో ఒక్కొక్క సంఘంలో ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి, ఆయా సంఘాల్లో ఉంటున్నటువంటి సంఘ విశ్వాసులు వారు జరిగిస్తున్నటువంటి క్రియలను బట్టి, వారి యొక్క నడవడికను బట్టి వారికి ఇవ్వవలసినటువంటి ప్రశంసలు అందిస్తూనే సంఘంలో ఉంటున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హెచ్చరిస్తూ సరిచేస్తూ సంఘాలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సంఘం గురించి ఆయన ఇచ్చినటువంటి భరోసా లేక ఆ సంఘం నడవడికను బట్టి వారు ఏ విధంగా నడుచుకున్నారో అన్న విషయాల్ని తెలియజేస్తూ జయించినటువంటి వారిని ఏం చేస్తానన్నారు అంటే, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసేదను అంటున్నాడు. జయించినటువంటి వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను అని అన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటల్ని మనం ఒకసారి గమనిస్తున్నప్పుడు ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘములో వారు ఏంటి జయించారు అనే విషయాల్ని ఒకసారి మనం జ్ఞాపకంలోకి తెచ్చుకుంటే 8వ వచనంలో రాయబడినటువంటి మాటని మనం చదువుతున్నప్పుడు ఆ సంఘం గురించి చెప్పబడినటువంటి మాట ఇందులో రాయబడింది. వారు ఎలా జయించారు అనే విషయాలు మనకు అర్థం కావాలి అంటే 8వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము, ఆ సంఘములో ఉంటున్నటువంటి సంఘ సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, సంఘము చిన్నదైనా, సంఘముకు పెద్ద సామర్థ్యం లేకపోయినా, సంఘము అన్ని సంఘాల కంటే సభ్యత్వంలో కానివ్వండి, ఆస్తుపాస్తుల్లో కానివ్వండి, దానం విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా తక్కువగా ఉన్న వాక్యాన్ని విని గైకొనే విషయంలో మాత్రం హెచ్చుగా కనబడుతున్నారట. అంటే వాక్యం వినటం వేరు, వాక్యాన్ని గైకోవటం అనేది వేరు. వాక్యం అందరూ వింటారు,
వాక్యము అందరూ వింటారు, కానీ వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకునేవారు తక్కువ మంది ఉంటారు కదండి. మనందరికీ వాక్యం తెలుసు, చాలా సందర్భాల్లో వాక్యాలు వింటుంటాం, చాలా ప్రసంగాలు మనం వింటుంటాం, పెద్ద పెద్ద బోధకులు చెప్పినటువంటి మాటలు మనం వింటుంటాం, అన్నీ వింటాం. వినటం మాత్రం వింటున్నాము, కానీ ఆచరించే విషయానికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతుంటాం. ఎందుకంటే అది కష్టమైనటువంటి పని. వినటం ఎవరైనా చేయగలరు, కానీ ఆచరించటము, దాన్ని గైకోవటం అంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి వాక్యములో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట మనం వింటాం. అవసరమైతే మనం కూడా దాన్ని చెబుతాం, కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పటికి కష్టమైపోతుంది కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే ఒక వ్యక్తి మనకు ఒక మాట అంటే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే వాక్యాన్ని మనం గైకొంటున్నామా, ఆచరిస్తున్నామా ఒకసారి ఆలోచిస్తే అది గైకోవట్లేదు అని మనకు అర్థమైపోతుంది. మన మనస్సాక్షే మనకు చెప్పేస్తుంది. కానీ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘమట, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు ఎలాంటి క్రియలు చేస్తున్నావో నాకు తెలుసు. నీవు ఏమని చెప్తున్నాడంటే, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమెరుగనలేదు. అంటే ఆయన బ్రతుకులో చూపిస్తున్నది ఏంటంటే, ఇదిగో ఈయన క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వాడు అని ఆయన వాక్యం విన్న తర్వాత ఆయనే సాక్ష్యం ఇచ్చుకునే విధంగా ఆయన బ్రతుకు కనబడుతుందట. అంటే సంఘం ఎంత బాధ్యత కలిగి ఉందో అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఇంకా 10వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఏంటంటే ఓర్పు విషయంలో, అంటే వాక్యం విన్న తర్వాత ఎలా ఓర్చుకోవాలో ఆ వాక్యాన్ని విని ఆ ఓర్చుకునే స్థితిలోనికి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం వచ్చిందటండి కదా. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఎందుకు ఇంత ప్రశంస ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి వచ్చింది అని మనం ఆలోచిస్తే, వాళ్ళు ఓర్పు విషయంలో కూడా ఫెయిల్ అయిపోలేదు. ఏమండి, మనకు వస్తున్నటువంటి కష్టాలు కానివ్వండి, మనకు వస్తున్నటువంటి శోధనలు కానివ్వండి, మనకు వస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, వాటిని బట్టి దేవుని విషయంలో వాక్య ప్రకారంగా ఓర్చుకోగలుగుతున్నామా? చిన్న శోధన వస్తే దేవునికి దూరం అయిపోతుంటాం, చిన్న సమస్య వస్తే దేవునికి దూరం అయిపోతుంటాం. ఏమండి, చిన్న కష్టం వస్తే దేవునికి దూరం అయిపోతాం, చిన్న అనారోగ్య పరిస్థితి వస్తే దేవునికి దూరం అయిపోతాం. కానీ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము అలా లేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటుందట, ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటుందట, ఎంతమంది అవమానపరిచినా ఆ సంఘము ఓర్చుకుంటుందట. కాబట్టి ఆ సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి, జయించినటువంటి వారు. ఆ సంఘం ఏం చేసిందట? జయించింది. వాక్యాన్ని విని విడిచిపెట్టలేదు. వాక్యం వినటం మట్టుకు విని దాన్ని ఆచరించకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అంటే వాక్యం వింటున్నారు, దాన్ని ఆచరణలోనికి పెడుతున్నారు. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘముని దేవుడు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటున్నాం. ఇదిగో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాక్యాన్ని విని నా నామం ఎరగననలేదు, వాక్యాన్ని విని నా విషయంలో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఓర్చుకున్నటువంటి సంఘంగా ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం కనబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు, ఈ సంఘం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు కూడా అర్థం అవ్వాలి. ఏమన్నా అర్థం అవ్వాలి? దేవుడు గూర్చినటువంటి ఆలోచన మనలోనికి రావాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలు, ఒకసారి దేవుని గురించి మనం ఆలోచిస్తేనండి, అసలు దేవుణ్ణి గౌరవించే పరిస్థితుల్లో మనం ఉన్నామా? దేవుణ్ణి రెస్పెక్ట్ చేస్తున్నామా మనం? ఏమంటే చాలా సందర్భాల్లో మనం చూడగలిగితే, ఒక కలెక్టర్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఒక కలెక్టర్ దగ్గర మీటింగ్ జరుగుతుంది అనుకోండి,
అక్కడ ఎలా ఉంటాం? కలెక్టర్ ఎదురున ఉంటారు, సభ్యులందరూ కూడా ఎదురున కూర్చుంటారు. అలాంటప్పుడు ఎంత ఒబీడియంట్గా మనం కూర్చుంటామండి, అక్కడ ఎంత పద్ధతిగా కూర్చుంటాం. లేక మాటికి బయటికి వెళ్ళడం, లోనకి రావటం, బయటికి వెళ్ళడం, లోనకి రావటం ఏమి చేస్తామా? కలెక్టర్ అలా వచ్చి కూర్చున్నారో లేదో, మనం అందరం కూడా కలెక్టర్ ఎదురు కూర్చున్నప్పుడు వెంటనే మన సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాం. కనీసం మెసేజ్ వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కూడా అక్కడ కలగకూడదు. ఏమండి, ఆ కలెక్టర్ దగ్గర మనం కూర్చున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటు అటు చూడకుండా, మనం సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, మనం డ్రెస్సింగ్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకొని చాలా అటెన్షన్గా అక్కడ ఉంటాం, మనం కూర్చొని ఉంటాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి, ఆ కలెక్టర్ని మనం గౌరవిస్తున్నాము అని. ఆ కలెక్టర్ని మనం ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఆ కలెక్టర్ ఒక పెద్ద జిల్లాకి కలెక్టర్ కాబట్టి మనం అక్కడ కూర్చున్నాం కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు అని చెప్పి చాలా ఒబీడియంట్గా అక్కడ మనం కూర్చుంటాం. అంటే కలెక్టర్ని మనం గౌరవిస్తున్నాము అని మనకు అర్థమవుతుంది. అలాంటిది మన దేవుడు, లోకాల్ని కలుగజేసినటువంటి దేవుడు, సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను కలుగజేసినటువంటి దేవుడు, మనకు ఆయుష్ ఇస్తున్నటువంటి దేవుడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు. ఆయన దగ్గర ఎంత ఒబీడియంట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు అండి సేవకులు మాట్లాడుతుంటారు, వెనకాల సేవకులు కూర్చొని ఉంటారు కదా, ఆ సేవకులు ఒకరినొకరు మాట్లాడుకోవటం, లేచి బయటికి వెళ్ళిపోవటం, లేకపోతే సెల్ ఫోన్ వస్తే మాట్లాడటం, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని చూడటం. అక్కడ ఆ సభలో ఎవరు ఉన్నారని అందరూ వచ్చారు? అక్కడ దేవుడు ఉన్నాడు అని ఒక ఆలోచనతో అక్కడ ఉంటారు. అలా డిస్టర్బెన్స్ చేస్తుంటే, అలా డిస్టర్బెన్స్ అవుతుంటే దేవుణ్ణి మనం గౌరవించినట్ట? దేవుణ్ణి గౌరవించినట్టండి? కాదు కదా. దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నామో మనకున్నటువంటి ఆ ఒబీడియంటే మనకి తెలియజేస్తుంది. ఆ ఒక కొద్ది గంటలు ఓర్పుగా మనం ఉండలేకపోతున్నాం. ఆ ఒక సభ జరుగుతున్నటువంటి గంట 2 గంటలు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము అంటే దేవుణ్ణి గౌరవిస్తున్నామా? కానీ ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘాన్ని దేవుణ్ణి ఎంతగా గౌరవిస్తుంది అనేది ఈ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని దేవుణ్ణి మనం గౌరవించాలి. ఏమంటే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే దేవుని పట్ల మనం ఏం చేయాలంటే రెస్పాండ్ ఉండాలి, మనం రెస్పాన్స్ అవ్వాలి మనం కదా. ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నప్పుడు అండి, ఒక కోర్టు నుండి మనకు నోటీస్ వచ్చింది అనుకోండి, మన రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? ఫలానా రోజున మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలి అన్నారు అనుకోండి. ఒక పోలీస్ ఫోన్ చేసి, ఒక ఎస్ఐ ఫోన్ చేసి, మీ మీద ఫలానా అభియోగం ఉంది, మీరు ఫలానా రోజు రావాలి అన్నారు అనుకోండి. నిర్లక్ష్యంగా ఉంటామా? పట్టించుకోకుండా ఉంటామా? వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటామా? అలా అనుకుంటే మనకు అరెస్ట్ వారెంట్ వస్తుంది. అంటే మన రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి, ఏమండి మన మాట తీరు కానీ, మనం వెళ్ళే పద్ధతి కానీ, మీరు 10 గంటలకు ఉండాలంటే 10 గంటలకు ఉంటాం. అక్కడ 10 గంటలకు ఉండమంటే ఏం చేస్తామండి? ఇక్కడ 9 గంటలకు మనం బయలుదేరిపోతాం. అక్కడ 10 గంటలకు ఉండాలి కాబట్టి మనం వెళ్ళే సమయంలో, మనం వెళ్ళే మార్గంలో ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎంత లేట్ అవుద్దో అని చెప్పేసి ఒక గంట 2 గంటల ముందే మనం బయలుదేరుతాం. అంటే అక్కడ నుండి వచ్చినటువంటి నోటీసుకు అంత రెస్పాన్స్ మన దగ్గర ఉంది అనుకుంటే, ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి దేవుని మాటలు విని వారు గైకొన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే రెస్పాండ్ అంత బాగుంది. చూసారు, వెండం కాదు,
దేవుడు చెప్పినటువంటి మాటలు వినడం కాదు, వాళ్ళు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, గైకొన్నారు అంటే దేవుణ్ణి గౌరవిస్తున్నారు, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ ఒక రెస్పెక్ట్ కానివ్వండి, ఏమండి ఆ రెస్పాన్స్ కానివ్వండి ఎంత బాగుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాటలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు భూలోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఎప్పుడు తెలుసా? ఆయన వాక్యాన్ని విని ఓర్చుకుంటే దేవుడు నిన్ను కాపాడతాడట. దేవుడు మనల్ని కాపాడతాడట. దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంది, తర్వాత మనలో ఉంటున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా రెస్పాండ్ అవుతున్నాం మనం అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. అలా చూసాడు కనుకనే పిలదెలుపులో ఉంటున్నటువంటి సంఘానికి ఈ మాటలు చెబుతూ, ఇదిగో మీరు వాక్య విషయంలో నా మాటల్ని మీరు గైకొన్నారు, విన్నారు, ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారు అని వారి నుండి గొప్ప ప్రశంస ఇక్కడ తెలియజేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు అంటే మనకు ఎంత గౌరవం ఉండాలి, దేవుడు అంటే ఎంత భక్తి ఉండాలి, దేవుడు అంటే ఎంత భయం ఉండాలి. మనం ఏంటంటే ఆచరణగా, అలవాటుగా, ఆనవాయితీగా దేవుని దగ్గరికి రావటం అలవాటు చేసుకున్నాం. మనమంటే మనమే కాదు, ప్రపంచ క్రైస్తవం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ప్రపంచ క్రైస్తవం అంతా కూడా ఎలాగుంది, ఈరోజు ఆదివారం అనగానే మనకు వేరే ఆలోచన ఉండకూడదు, దేవుని సన్నిధి అనే ఆలోచన మనకు ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి రెస్పెక్ట్ చేసినట్టు. అంతే కదండి. ఇది ఎవరి దినం? ఇది దేవుని దినం. ఇది దేవునికి ఇవ్వవలసినటువంటి రోజు ఇది. ఈ రోజున మన పనులన్నీ మనం పెట్టేసుకొని అవకాశం ఉంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాము అంటే అది దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ కాదు. నాకు వీలుంటే కలెక్టర్ మీటింగ్కి వెళ్తానంటామా, నాకు వీలుంటే కోర్టుకి అటెండ్ అవుతామని చెప్తామా, నా పనులన్నీ చూసుకొని అక్కడ ఏ టైంకైనా వెళ్తాను అనుకుంటామా? అది వద్దండి. మన మనసులో ఇలాంటివన్నీ తీసేసుకొని శనివారం రాగానే ఆదివారము అనే ఒక ఆలోచన మనకు రావాలి. ఈ ఆదివారాన నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఒక తలంపు మనలో ఉండాలి. పాత నిబంధనలు చూస్తే ఎంత నిష్టగా ఉండేవారో తెలుసా, ఎంత కఠినంగా ఉండేదో వారికి ఆ ఒక ఆరాధించుకునే రోజు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే రోజు. అసలు ఏమంటే ఎంత పరిశుద్ధంగా వాళ్ళు ఉండేవారంటే వాళ్ళు వంట కూడా చేసుకునేవారు కాదు, ఏ పని చేసుకునేవారు కాదట. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు. అలా చేయకపోతే భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఉండేది వాళ్ళకు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు అంటే ఏమండి ఆసామాసగా మనం ఆలోచించడానికి వీలు లేదు. దేవుణ్ణి మనం గౌరవించాలి, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే మొదటిగా ఆయన అధికారము కలిగినటువంటి వాడు, అందుకనే ప్రభువు అంటారు. ఆయన దేవుణ్ణి ఏమంటారంటే ప్రభువు అంటే అధికారము కలిగినటువంటి ఆయన, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ అధికారాలు అనుగ్రహించినటువంటి ఆయన దేవుడు. ఈరోజు పిఎం పదవిలోనే ఉండాలన్నా, నువ్వు సీఎం పదవిలోనే ఉండాలన్నా, నువ్వు ఏ పదవిలో ఉండాలన్నా ఆయన అధికారం ఇస్తేనే కానీ ఆ అధికారం అనేది నీవు సొంతంగా నువ్వు పొందుకోలేవు. ఆయన ప్రభువు. ప్రభు అంటే అధికారం కలిగినటువంటి ఆయన దేవుడు. ఇంకెవరో తెలుసండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే గుణలక్షణాలు కలిగినటువంటి ఆయన దేవుడు. పరిశుద్ధుడు అంటే గుణలక్షణాలు కలిగినటువంటి ఆయన. ఆయన గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. అందుకని నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన విషయములలో పరిశుద్ధులై ఉండండి. అంటే ఆయనకి ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో మనకు కూడా అలాంటి గుణలక్షణాలే ఉండాలి. అది దేవుడు అంటే.
దేవుడు అంటే ఏదంటే మనం అనుకుంటున్నటువంటి మన ఆలోచనలను బట్టి, మనం గీసుకున్నటువంటి గిరణను బట్టి దేవుడు అని మనం ఆలోచించడం కాదు. దేవునికి ఒక కొలత ఉంది, ఆ కొలతతో మనం ఆలోచించాలి. దేవుడు అంటే ఆసామాసిగా మనం అనుకుంటున్నటువంటి దేవుడు కాదు మన దేవుడు. లోకంలో ఉంటున్నటువంటి దేవుళ్ళు అలా ఉండొచ్చేమో, కానీ నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు అధికారం కలిగినటువంటి వాడు. అందుకనే వ్రాయబడినటువంటి పదాలు కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ ఒక అధ్యాయంలో పదాలను మనం చూస్తున్నప్పుడు అండి, చూడండి, అధికారం కలిగినటువంటి ఆయన ఎక్కడ ఉంటాడు, ఏమండి, దేవుడు అంటున్నటువంటి ఆయన గుణలక్షణాలు కలిగినటువంటి ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నారో 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, రాజైనటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, రాజైనటువంటి ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరాన ఏం జరిగిందట, అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఎవరు ఆసీనుడై ఉన్నాడట, ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. అంటే ఒక సింహాసనానికి ఆసీనుడై ఉంటున్నటువంటి ఆయన ఎవరండి, ప్రభువు. అత్యున్నతమైనటువంటి సింహాసనం అంటే అధికారము కలిగినటువంటి ఆయన. అందుకని అక్కడ వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా, ప్రభువు అంటున్నాడు. ప్రభువు అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి 1వ వచనంలో చెబుతూ 3వ వచనానికి వచ్చేటప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరట, పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఏమండి కొనియాడుతున్నాయట. అంటే ఆయన క్యారెక్టర్ చెప్తున్నాడు. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి ఆయన అధికారం చెప్తున్నాడు. అధికారం చెప్పేటప్పుడు ప్రభు అని చెప్తున్నాడు, క్యారెక్టర్కి వచ్చేటప్పటికి యెహోవా అని చెప్తున్నాడు. సైన్యములకు అధిపత్యగు యెహోవా, తర్వాత పరిశుద్ధుడు. ఏమంటే ఆయన యెహోవా అని ఆయన గురించి, ఈయన ఎవరు అంటే ఈయన పరిశుద్ధుడు అని ఈయన క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. ఆ పై వచనానికి వచ్చేటప్పటికి అత్యున్నతమైనటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి ఆయన ప్రభువు అని చెప్తున్నారు అక్కడ. అంటే ఆయనకున్నటువంటి ఆధిక్యత ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్పవాడు ఆయన. అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము దేవుని పట్ల మనకున్నటువంటి రెస్పెక్ట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ఎలా గౌరవిస్తున్నాం మనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి మనం. దేవుణ్ణి గౌరవించి ఆయన పట్ల మన రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి. మన ప్రత్యుపకారం ఎలా ఉంది. కానీ ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము ఆయన వాక్యం విని దాన్ని గైకొన్నారట. అంటే ఆయన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు. వాక్యం వినటం అనేది రెస్పెక్ట్ అయితే, దాన్ని గైకోవటం అనేది ఆయన పరిశుద్ధతకు నిదర్శనంగా కనబడుతుంది. అందుకేనండి ఫిలదెల్ఫియాలో సంఘం గురించి మాట్లాడుతూ ఈ సంఘము జయించింది అంటున్నారు. సంఘం ఏం చేసిందట, జయించింది. జయించింది కాబట్టి ఏం చేస్తానని చెప్తున్నాడు, జయించినటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను నిలవబెట్టేదను. అంటే ఒక సంఘములో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. దేవుని ఆలయములో ఒక స్తంభంగా నేను నిలవబెడతాను. అంటే అనేకమైనటువంటి సార్వత్రిక సంఘంలో మనం చూస్తున్నప్పుడు ఒక సంఘం గురించి ఇక్కడ మనకు ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘం ఇలా ఉంది అని ఏమంటే ఒక స్తంభంగా నిలబెట్టాడు. ఫిలదెల్ఫియా సంఘం ఒక స్తంభంగా నిలబడింది. మనము కూడా మన సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభంగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభంగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన్ని గౌరవించాలి. మనం దేవుణ్ణి గౌరవించాలి. దేవుణ్ణి గౌరవించకపోతే, దేవుని చెప్పినటువంటి మాటలకు మనం లోబడకపోతే
ఏమండి ఎఫెసీలో ఉంటున్నటువంటి సంఘానికి ఏమని చెప్తాడో తెలుసా అండి? నేను నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. అదే ఎఫెసీ సంఘానికి ఇచ్చినటువంటి ప్రశంస కూడా మనం చూస్తేనండి, అంటే ఉమ్మి వేస్తాను అంటే దాని అర్థం ఏంటి అంటే, అలా ఉంటే నువ్వు మారు మనసు పొందితే నిన్ను నేను గణపరుస్తాను, నువ్వు మారు మనసు పొందకపోతే నేను ఉమ్మి వేస్తాను, తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది అంటున్నాడు. నీకున్నటువంటి ప్రేమ మంచిదే, మొదటి నీకున్నటువంటి ప్రేమ బాగుంది, చక్కగా ఉంది. కానీ రాను 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 దేవుళ్ళు ఎదుగుతూ ఎదుగుతూ నువ్వేమైపోతున్నావు అంటే నీ ప్రేమను నీవు వదిలేస్తున్నావు. ప్రారంభంలో భక్తిగా ఉన్నావు, కానీ నీ సీనియారిటీ పెరుగుతున్న కొలిది నీవు దేవునిలో బలహీనుడు అయిపోతున్నావు. నువ్వు సీనియారిటీ పెరిగే కొలిది నువ్వు బలవంతుడు కావాలి. అదే ఎఫెసీ సంఘానికి ఇచ్చినటువంటి ప్రశంస గురించి కూడా మనం చూద్దాం. అదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించునిత్తును. ఏం చేస్తాడట? జయించిన వానికి, జయించినటువంటి వానికి పరదేశులో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాల్ని నేను భుజింపనిస్తాను అంటున్నాడు. జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అన్నాడు. ప్రారంభంలో నుండి దేవుడు తొలి మానవులైనటువంటి ఆదాము అవ్వల్ని చేసేటప్పుడు ఏదేను తోటను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదేను తోటను ఏర్పాటు చేసి ఆ ఏదేను తోటలో ఏ వృక్ష ఫలాలు వేసారట ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియు దేవుడైనటువంటి యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఏంటండి? జీవ వృక్షము తోట మధ్యలో పెట్టేటటండి దేవుడు. ఇది ఎప్పుడు? ఆదాము అవ్వలు తయారు చేసిన తర్వాత ఏదేను తోటలో వారిని ఉంచినప్పుడు ఏమండి ఈ యొక్క వృక్ష ఫలం ఉంది, జీవ వృక్ష ఫలం అక్కడ ఉంది. ఎప్పుడైతే పాపం చేశారో, దేవుని మాటను అతిక్రమించి, దేవుని మాటను మీరి దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, ఆ తర్వాత ఆ ఒక్క జీవ వృక్షాన్ని వారు జీవవృక్ష ఫలాల్ని తినకుండగా దేవుడు వారిని గెంటేసాడండి. జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఏం చేశాడు దేవుడు? గెంటేశాడు. 22వ వచనం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే 22వ వచనం నుండి, అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని. ఎక్కడ ఉందండి అంటే ఇది భూమి మీదే ఉండేదండి. ఈ యొక్క జీవవృక్ష ఫలం ఎక్కడ ఉండేది? భూమి మీదే ఉండేది. భూమి దాన్ని మొలిపించే విధంగా దేవుడు చేశాడు. అవి తింటే ఏమవుతాడట? నిరంతరం జీవిస్తాడటండి. ఇక మరణం అంటే లేదు. మరణము లేని జీవ వృక్ష ఫలాన్ని దేవుడు ఏదేను తోటలో పెట్టాడు. పాపం చేసిన తర్వాత ఏం చేశాడంటే ఆ జీవ వృక్ష ఫలాలు తినకుండగా ఆ తోట నుండి బయటికి గెంటేసాడట. అదే మాట చెప్తున్నాడు చూడండి.
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటువట్టు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. ఏమండి, మంచి చెడ్డలు ఎరిగినటువంటి వాడికి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలాలు తీసుకొని ఆదాము తినేసి నిరంతరం జీవిస్తాడు. ఈయనకి నేను ఒక శాపం ఇచ్చాను. ఆదామవ్వలకి దేవుడు ఏం చేశాడు? శపించాడు. పండు తినకముందు నిరంతరం జీవించే పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో ఏమండి, ఆ శాపము వాళ్ళలోకి వచ్చింది. మరణం అనేది వచ్చింది. మరణం అనేది వచ్చింది. నిజంగా ఆ ఒక ఆజ్ఞను అతిక్రమించి ఉండకపోతే వాళ్ళు కూడా ఆ ఒక జీవవృక్ష ఫలాలు తిని నిరంతరం జీవించి ఉండేవారు. వారికి వచ్చినటువంటి శాపం ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలాలు తినకుండగా దేవుడు ఏం చేశాడంటే బయటికి గెంతేశాడు. ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు. పాపం చేయకముందు జీవవృక్ష ఫలం ఉండేది. ఆ పాపం చేసిన తర్వాత జీవవృక్ష ఫలాన్ని తీసేసాడు దేవుడు. జీవవృక్ష ఫలాన్ని తీసేది. ఆ ఒక జీవవృక్ష ఫలాన్ని జయించినటువంటి వానికి నేను భుజింపనెత్తును అని చెప్పేసి చెప్తున్నాడు. ఎఫెసులో ఉంటున్నటువంటి సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, ఆ ఒక జీవవృక్ష ఫలాల్ని మిమ్మల్ని నేను భుజింపజేస్తాను. పరదేశులో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాలు. ఒకప్పుడు అది ఎక్కడ ఉండేది? భూమి మీద ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంది? అది పరదేశులో ఉంది. నిరంతరం జీవించే పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు పరదేశులో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని నేనేం చేస్తాను? మీకు భుజింపనిత్తును అన్నాడు. ఇప్పుడు అవకాశాన్ని ఆదామవ్వలు గారు పోగొట్టుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి మళ్ళీ ఏం చేసింది అంటే ఆ ఒక జీవవృక్ష ఫలాలు తినే అవకాశాన్ని మళ్ళీ కలిగించింది. ఎలాగో కలిగించింది అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, దేవుని కృప. దేవుని కృప మూలంగా పాపులు క్షమాపణ పొంది విశ్వాసం వలన ఏం చేస్తారట? జయిస్తూ, విశ్వాసం వలన జయిస్తూ మారుమనసు పొంది శాశ్వత జీవములోనికి ప్రవేశించే విధంగా ఏమండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ జరిగింది. ఆ జీవవృక్ష ఫలాలు ఇప్పటి వరకు ఎవరు తినలేదండి. ఆదాము మొదలుకొని నేటి వరకు జీవవృక్ష ఫలాలు ఎవరు తినలేదు. కానీ ఆ జీవవృక్ష ఫలాలు తినే గొప్ప అవకాశము ఇప్పుడు అందరికి కలిగింది. ఎవరికో తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఆయన అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఏమండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా పరదేశులో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశం అనేది దేవుడు మనకు కలిగించాడు. అందుకని ఇక్కడ ఎఫెసీలో ఉంటున్నటువంటి సంఘానికి ఏమని చెప్తున్నాడు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. చెవి గలవాడు అంటే మీరు వింటున్నారు కదా. చెవి గలవారు అంటే మనం వింటున్నాం. చెవులు ఉన్నాయి కదా అంటే అందరికి చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాం మనం. ఇప్పుడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు ఏంటి? ఆ మాటలు ఆత్మ సంగముతో చెప్పుచున్నటువంటి మాట వినుగాక. ఏటట? జయించువానికి దేవుని పరదైసులో ఉంటున్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఏం చేస్తాడట? జీవవృక్ష ఫలాన్ని ఇప్పుడు ఏం చేస్తాడట? భుజించే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడట. గొప్ప అవకాశం మనకు వచ్చిందో తెలుసా? ఒకప్పుడు ఆదామవ్వలు పోగొట్టుకున్నారు ఈ ఒక అవకాశాన్ని. ఏం చేసి? పాపం చేసి. మనం అందరము కూడా పాపం చేశాం, పాపంలో ఉన్నాం. అయినా సరే దేవుని యొక్క కృప ఏం చేస్తుంది? మన పాపాలని కడిగేసి ఆ జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని మనకి ఇప్పుడు కలిగించింది.
అందుకేనండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు పుట్టారు యేసుక్రీస్తు వారు? మనం పండగ చేసుకోవడానికి కాదు, మనం ఇంట్లో సున్నాలు వేసుకొని పండగ రోజున అందరినీ మన అలంకరణ చూపించుకోవడానికి కాదు, మనకు జీవవృక్ష ఫలాలను భుజింపనివ్వటానికి ఈ భూమి మీదకు వచ్చి మన పాపాలని కడిగి వేయటానికి ఆయన శిలువలో బలియాగం అయిపోయాడు. అర్థమైందండి? ఆయన ఎందుకు మరణించారు? నీ కోసం, నా కోసం, మన అందరికి జీవవృక్ష ఫలాల్ని భుజింపనివ్వటానికి. ఈ సంగతి మనకు తెలియక క్రిస్మస్ అనగానే పండగ చేసుకోవటం, క్రిస్మస్ అనగానే అలంకరించుకోవటం, క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, క్రిస్మస్ అనగానే మనకు నచ్చినవన్నీ చేసుకోవటం అనుకుంటున్నాం. మన కొరకు బలి అయిపోవడానికి భూమి మీదకి వచ్చాడు అనే సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. అది ఆయన ఒక పుట్టుక, ఒక పరమార్థం. భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఒకసారి మనం ఆలోచిస్తే జీవవృక్ష ఫలాన్ని మనల్ని భుజింపనివ్వటానికి భూమి మీదకి ఆయన వచ్చి మన కొరకు త్యాగం చేసి బలైపోయి శిలువనెక్కి సమాధైపోయి 3వ రోజున లేచి ఇప్పుడు మనమందరము కూడా ఆయన నమ్ముకొని విశ్వసించి ఏమండి ఆయనలా మనం బ్రతికితే మనకేం చేస్తాడట? పరదేశులో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తున్నాను ఒక ఎఫెసులో ఉంటున్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. ఆ సంఘము జయించాలి. ఏ సంఘంలో ఉంటున్నటువంటి వారైనా జయించాలి. ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము వాక్యం విని గైకొని పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా కష్టాలు వచ్చినా అవన్నీ ఓర్చుకొని జయించింది కాబట్టి ఆ ఒక సంఘం జయించగలిగింది కాబట్టి దానికి జీవవృక్ష ఫలాలను ఇస్తాను అంటున్నాడు. ఎఫెసు సంఘానికి జయిస్తే దానికి కూడా జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. ఏమండి? నువ్వేం చేస్తున్నావట? నీవు సహనము కలిగి, అంటే ఓర్పు అనేది మనకు ఉండాలి అని చెప్తున్నారు. ఎప్పుడు సంబంధంగానికి కూడా సహనం ఉందా? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. కాబట్టి నీకు పరదేశంలో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను. ఏమండి? ఎంత గొప్ప ప్రశంస! ఆ జీవవృక్ష ఫలాలు తినాలనే ఆశ మనకుంటే దేవుని పట్ల మనం గౌరవం కలిగి బ్రతకాలి. దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయటం మాత్రమే కాదు, మన రెస్పాండ్ ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆలోచించాలి. మన కొరకు ఎలా బలైపోయారో. ఏమండి? ఆ ఒక జీవవృక్ష ఫలం అంటే ఇప్పుడు ఏంటో అనే విషయాలు వచ్చేవారం మనం ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రొట్టె నిమిత్తము, ద్రాక్షారసము నిమిత్తము